సుపదం క్యూ అంటే ఒక సంవత్సరం లోపు పిల్లల్ని వదిలే క్యూ. అందులో 1000 మంది పైగా జనాలు ఉన్నారు. ఫుల్ రష్ అన్నమాట అక్కడ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ లైఫ్ విత్ తను. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు అయితే మేము తిరుమలకి అయితే స్టార్ట్ అయిపోయాం. చాలా హ్యాపీగా ఉంది. 1 year తర్వాత అయితే తిరుమలకి వెళ్తున్నాం. చాలా హ్యాపీగా అండ్ ఎక్సైటెడ్గా కూడా ఉంది. ఎప్పుడెప్పుడు శ్రీవారిని చూస్తామా అని. తిరుమలకి అయితే వెళ్ళిపోయాక పాప వినాశనంకి అయితే వెళ్ళామన్నమాట. ఫస్ట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, కానీ వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. సీజన్ తో పని లేకుండా అక్కడైతే వాటర్ ఎప్పుడూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మేమైతే పాతాళ గంగ దగ్గరికి అయితే వెళ్ళాం. అక్కడ కొండల మధ్యలో నుంచి వాటర్ అయితే వస్తూనే ఉన్నాయి. కిందకి కూడా వెళ్ళొచ్చు, బట్ కానీ అలో లేదు. ఇంకా అక్కడే నుంచి పైనుంచి చూసుకొని ఇక్కడ టెంపుల్ కి అయితే వెళ్ళాం. అమ్మవారి టెంపుల్ అన్నమాట అది. దాని తర్వాత జపాలికి అయితే వెళ్ళాలనుకున్నాం, కానీ ఫుల్ రష్. మీరు చూస్తున్నారు కదా, కనీసం పార్కింగ్ కూడా ప్లేస్ లేదు. ఇంకా అలా కిందకి అయితే వచ్చేసినాం అనమాట. వ్యూ అయితే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలా కిందకి వచ్చేసిన తర్వాత అయితే రూమ్ లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అలా ఫేస్ వాష్ చేసుకుని స్టార్ట్ అయిపోయాం. ఇంకా రూమ్ లో స్టార్ట్ అయ్యే కొద్దికి 7:30, 8 అయిపోయింది. అందుకనేసి మేము వెంగమాంబ అన్న ప్రసాదంకి అయితే వెళ్ళాం. ఇంకా తిరుమలలో ప్రసాదం తినాలంటే మనకు అదృష్టం చేసుకోవాలి. ఇంకా అలా తినేసి గుడి ముందరకైతే వెళ్ళిపోయాం అనమాట. అలా కాసేపు మమ్మీ అయితే మెడిటేషన్ చేసుకొని అట్లా కాసేపు కూర్చునింది. ఇంకా రూమ్ లోకి అయితే రిటర్న్ అయిపోయి రెస్ట్ తీసుకున్నాం. ఇది నెక్స్ట్ డే. మమ్మీ అయితే టోకెన్ క్యూలోకి, ఇంకా మేము సుపదం క్యూలోకి వెళ్ళాం. సుపదం క్యూలో అయితే ఫుల్ రష్. అంత ఎక్కువ మంది ఉండరు కదా అని అనుకున్నాం, కానీ అసలు 1000-2000 మంది పైగా వచ్చారు జనాలు అయితే. 1 hour లో అవ్వాల్సిన దర్శనం మాకు 3-4 hours పైనే పట్టింది. ఇంకా గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాం అన్న టైంలో అసలు మమ్మీ కూడా మాతో కలుసుకునేసింది. అదే షాక్ అన్నమాట. అసలు మమ్మీ టోకెన్ క్యూలో, మేము ఇక్కడ ఉండి మేము కలుసుకోవడం. ముగ్గురం కలిసి చిన్నోని తులాభారం వేసిన తర్వాత ఆ శ్రీవారి దర్శనం అయితే అయింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆయన చూసిన తర్వాత ఎందుకో తెలియదు, కానీ కన్నీళ్ళు అయితే ఆగలేదు నాకు. అలా కారుతూనే ఉన్నాయి. ఆయన మంచిగా దర్శనం చేసుకున్న తర్వాత రూమ్ లోకి వెళ్ళేసి ఇంకా అన్ని ప్యాక్ చేసుకునేసి ఇంటికైతే బయలుదేరిపోయాం. మనం ఆయన్ని చూసే 2 సెకండ్ల కోసం ఎన్ని గంటలు మనం వెయిట్ చేస్తాం కదా క్యూలో. ఆయన మనల్ని చూస్తున్నారంటారా? ఆయన మన మొర ఆలకిస్తాడంటారా? కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్. టాటా, బై బై.